Welcome to iDream. Na పేరు లుంబిని. Today we have advocate and relationship expert and family coach also ఉషశ్రీ గారు మనతో పాటున్నారు. Let's talk to her. Hello ma'am. హాయ్ లుమిని. సో రిలేషన్షిప్ కోచ్ అయిపోతున్నారు. డే బై డే లైక్ చాలా డీప్ థాట్స్, డీప్ కాన్వర్జేషన్స్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈస్ ఈ మధ్య ఎక్కువగా రిలేషన్షిప్ గురించి డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో యాజ్ ఆఫ్ నవ్ చూస్తే ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్తో చెప్పకూడని, అనకూడని మాటలేంటి? కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఏమనకూడదు అనేది. నీ క్వశ్చన్ ఏంటో చెప్పు నాకు. రిలేషన్షిప్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి. పార్ట్నర్ ని తిట్టడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, కొన్ని మాటలు చాలా గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు పార్ట్నర్ ని. సో దట్ ఏది చెప్పినా దిస్ ఈజ్ మీ, నాలాగా నేను ఉంటా నా పార్ట్నర్ తో అని మొత్తం ఓపెన్ అప్ అయిపోతారు. విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. బట్ అగైన్ అబ్యూజివ్ గా వెళ్ళిపోతూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు కొంతమంది. సో ఇలాంటి థింగ్స్ లో ఏం చెప్తారు? దట్స్ అ వెరీ వ్యాలిడ్ పాయింట్ వాట్ యు సెడ్. మనం ఇప్పుడున్న జనరేషన్ చూసుకున్నా, నా జనరేషన్లో కూడా క్లోజ్నెస్ పెరగడం అన్నా, ప్రేమ బాగా ఉందన్నా, లేకపోతే మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉందామన్నా, లేకపోతే లివింగ్ టుగెదర్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా, నా కజిన్స్ని కూడా చూసా, బాగా టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట్లాడటం, చీప్గా లేబరిష్గా మాట్లాడటం, బూతులు తిట్టడం. ఏమన్నా అంటే అది లవ్ పోయి నీకు తెలీదా అంటాం. నేను చూసిన నా కజిన్స్ ఇద్దరి మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ అలవాటు ఏమవుతుందంటే లుంబిని, నలుగురు మధ్యలో కూడా అలాంటి చులకన భావం. బూతులు మాట్లాడటం ఇస్ ఓకే, ఒక పర్సనల్ రిలేషన్షిప్లో కొంతవరకు, మోతాదు వరకు యాక్సెప్టబుల్. నేను మరీ అస్సలు ఇది చేయొద్దు, అలా కాదు ఇలా కాదని చెప్పను, నీకు నా సంగతి తెలుసు. చుప్పనతిలాగా ఎగ్జాక్ట్లీ. సో ఒక 10%, 8 to 10% వరకు యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దట్ జోన్. వస్తాయి కోపం వచ్చినప్పుడు, వీఆర్ హ్యూమన్స్ కదా, తిడతాం. అండ్ అప్పుడున్న మన ఎమోషన్కి తగ్గట్టు పక్కన పార్ట్నర్ అర్థం చేసుకోవాలని చెప్తాను, కానీ ఐ నెవర్ ఎవర్ టెల్ లైక్ నో అసలు బూతులు మాట్లాడకూడదని. 8 to 10% అట్ ఎ గివెన్ సిచ్యువేషన్ ఆర్ అ సినారియో, ఎప్పుడైతే అనివార్య పరిస్థితుల్లో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతామో, కోపం వచ్చిందో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి అపోజిట్ పార్ట్నర్కి, ఎయిదర్ గర్ల్ ఆర్ బాయ్. ఈ 10% అయిపోయింది. ఓకే. 20 to 30% ఏంటంటే, ఇది యాంగర్ గురించి చెప్పాను నేను. యాంగర్ ఉన్నప్పుడు కొంచెం పచ్చిబుద్ధులు వస్తాయి, యాజ్ యూ నో. అంటే ఆపోజిట్ పార్ట్నర్ తప్పు చేసినప్పుడు కానీ, తిట్టాల్సిన సందర్భాలు వచ్చి మందలించాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళకి బయట ఏదో జరిగి వీళ్ళకి కోపంలో ఉండి వాళ్ళేదో అంటే అంటాం, కానీ ఇది యాంగర్ ఇష్యూస్ ఉంటుంది, యాంగర్ ఉంటుంది. నెక్స్ట్ 20 to 30% ఏంటంటే అనకూడని మాటలు కానీ, అనకూడని అనవసరమైన ప్రేలాపనలు కానీ, సందర్భాలు కానీ. 20 to 30%లో మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రతి మనిషికి. ఓకే, విచ్ ఇంక్లూడ్స్ బాధ, కోపం గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, కామం, క్రోధం, లోభం, మోహం. సరే తెలుగు మరీ ఎక్కువైంది అనుకుంటే ఇవి వదిలేస్తే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. అమ్మాయిలు అయితే వాళ్ళ సైకిల్స్ గో త్రూ అవుతారు, అబ్బాయిలు అయితే వాళ్ళ ఎమోషనల్ సైకిల్స్ గో త్రూ అవుతారు, మెంటల్ సైకిల్స్ గో త్రూ అవుతారు. ఇదేంటి కామన్ సెన్స్. ఒక మనిషిని మనం ఎంతో ఇష్టపడి లివింగ్ టుగెదర్లో ఉండో, ఒక రిలేషన్షిప్లో ఉండో, వాళ్ళ క్యారెక్టర్ నచ్చి వాళ్ళతో ఉంటే బాగుంటుంది అని నచ్చి కదా మనం వస్తాం. జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హ్యూమన్ గోస్ త్రూ ఎమోషనల్ టర్మాయిల్. మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది బయటకు ఎలా అయితే వస్తుందో, ఎమోషన్స్ అవని, ఇంటెలిజెన్స్ అవని, మనం కన్జ్యూమ్ చేసినప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళ పక్కనే ఉండాలి. దాట్ ఈస్ వెరీ షిటీ అనిపిస్తుంది, కానీ అప్పుడే నీ రిలేషన్షిప్ ఒక బంధంలా మారుతుంది. కాబట్టి జనాలు దీన్ని ఒక సరళీకృతం, సట్టల్ థింగ్ ఏంటో తెలుసా, ఇలా అన్నీ అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఎక్కువ వేయడం మొదలు పెడతారు. అంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు హ్యాండిల్ చేయలేని ఎమోషన్స్ పక్కన వాళ్ళు అర్థం చేసుకోవాలి, నేను ఒప్పుకుంటా. వీళ్ళు ఏం చేస్తారు, నాతో రిలేషన్షిప్లో ఉన్నాడు రా బై, దే షుడ్ బి అవైలబుల్ ఫర్ మీ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ త్రూ షిట్. సో వాళ్ళ దగ్గర నుంచి సక్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ మెంటల్ టర్మాయిల్ పక్కనోడి మీద వేస్తాడు, ప్రతిసారి వాళ్ళకి కాల్ చేస్తారు, ప్రతిసారి ఏడుస్తారు, లేకపోతే ప్రతిసారి ఇబ్బంది పెడతారు. నన్ను అర్థం చేసుకోవాలి. లవ్ అంటే ఏంటి, నేను ఏం గో త్రూ అవుతున్నానో నాకు సపోర్ట్ చేయడం కదా. నేను ఎంత షిట్టిగా, ఇబ్బందికరంగా, అన్నెసెసరీగా, అథెంటిక్గా, అంటే ఇన్ఆథెంటిక్గా, ఇమాజినరీగా నేను ఊహించుకునేది అంతా నువ్వు నన్ను అవైలబుల్గా ఉండి ప్యాంపర్ చేయాలి కదా, అది కదా రిలేషన్షిప్ అంటే అనుకుంటే ఇది చేయకూడదు రిలేషన్షిప్.
ఎక్కడ వరకు మనము మన దాన్ని హ్యాండిల్ చేసుకోవాలో మనం చేసుకొని, మనం చేయలేని సందర్భాల్లో పక్కన సపోర్ట్ తీసుకోవచ్చు. సో, ఇది ఒక నార్సిసిస్టిక్ బిహేవియర్ వాళ్ళైతే చాలా ఎక్కువ చేస్తారు. నార్మల్ పీపుల్ కూడా నేను చెప్పేది ఏంటంటే, లవ్‌లో ఉన్నాం కాబట్టి మోతాదుకి మించి 20-30% రియల్ ఇన్‌ఎవిటబుల్ సిట్యుయేషన్‌కి మించి చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా తోస్తారు. మాటలే కాదు లుంబిని. వీళ్ళేదో చేసొస్తారు. పార్ట్నర్స్‌ని కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోసేసి వీళ్ళు కూడా ఏడ్చేలా చేస్తారు. ఓకే. సో, అది లవ్ గాదు. ఓకే. ఒక రిలేషన్‌షిప్‌లో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. అది. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకలాగుంటది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు మ్యూచువల్‌గా తిట్టుకుంటున్నప్పుడు, మ్యూచువల్‌గా ఆ కైండ్ ఆఫ్ కొంచెం నెగెటివ్ టాక్స్ అయినప్పుడు ఒకలా ఉంటది కదా! సో, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళు? సీ కాన్‌ఫ్లిక్ట్ అంటారు. రిలేషన్‌షిప్‌లో నేను రైటింగ్ ఎ బుక్. అంటే కపుల్ థెరపీ ఇండియన్ వెర్షన్‌లో రాస్తున్నాను. ఓకే. అందులో ఏంటంటే ప్రతి రిలేషన్‌షిప్‌లోనూ కాన్‌ఫ్లిక్ట్ వస్తది. అవునా కదా లుంబిని? కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు తెలుసో తెలియకో అప్పుడు ఎమోషన్‌కి, అప్పుడు మూడ్ స్వింగ్స్‌కి, అప్పుడు పక్కన ఎవరైనా అమ్మ, నాన్న ఉన్నప్పుడు అథారిటీ చూపించడానికో ఎన్ నంబర్ ఆఫ్ సిట్యుయేషన్ లేదా ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మనం తగ్గు ఉండడమో, ఫ్రెండ్స్ ఉన్నారు పరువు పోద్దని మాట్లాడుకోవడం. లేకపోతే మన కంఫర్ట్ జోన్ ఉన్న ఇంకో వ్యక్తులో, చెల్లో వాళ్ళు ఉంటే మన వీరితో ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాలుగా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ వచ్చిన కాన్‌ఫ్లిక్ట్‌ని మనం రకరకాలుగా రియాక్ట్ అవుతాం. మన పర్సనాలిటీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి ఒక్కొక్కరితో. మారిపోతాయి. అవును. అసలు అరే! ఏందిది ఇట్లాగా ఇన్ని సంవత్సరాల్లో చూడని ఈ రియాక్షన్ ఏంటి ఈ మనిషి దగ్గర అనుకునే సందర్భాలు కూడా వస్తాయి. సో, అలాంటప్పుడు కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఇస్ వెరీ ఇంపార్టెంట్. తస్మాత్ ఒక్క సెకండ్, 2 సెకండ్స్ ఆగి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అని బంధం. ఓకే. ఇక్కడే మనిషి విఘ్నతకి పదును పెట్టాలి. ఒక రిలేషన్‌షిప్ మనతో అంటే ఆ మొమెంట్‌లో మనసుకి గుచ్చుకొని, నొచ్చుకొని, బాధపడి, రక్తం వచ్చేలాగా మాటలు మాట్లాడి, ఆ తర్వాత నువ్వు ఎంత సారీ చెప్పినా, లేపోతే ఎంత నువ్వు ప్యాంపర్ చేసినా, మళ్ళీ నువ్వు ఎంత నేనప్పుడు కొంచెం కోపంగా ఉన్నానురా బై అన్నా కుదరదు. మనిషి ఇట్ లైక్ హిట్స్ దెమ్ ఎట్ ఎ వెరీ డీపర్ లెవెల్. సో, మాటలు మాట్లాడేది ఆచితూచి ఎంత కోపమున్నా అందుకే ధ్యానాలు చేయాలి, సాధనలు చేయాలి రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు. సో, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి ఇప్పుడు ఈ మాట అనటం వల్ల ఫ్యూచర్ ఆఫ్ ద రిలేషన్‌షిప్ వాళ్ళు ఎంతవరకు దీన్ని ఇంపాక్ట్ అయ్యి ఎమోషనల్‌గా గో త్రూ అవుతారు. అండ్ ఇక్కడ నా ఇగో ఈళ్ళ ముందు నేను మగతనం చూపించుకోవాలా? లేకపోతే ఈళ్ళ ముందు నేను నా ఆడతనం, నేను తోపని చూపించుకునే దానికన్నా నాకు ఈ పర్సన్ ఇంపార్టెంట్. వీళ్ళతో రిలేషన్‌షిప్ ఇంపార్టెంట్. అసలు ఈ మాట అనాలా? వద్దా? అని నీ ఎమోషన్స్‌ని రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. చాలా మంది రివర్స్‌లో చేస్తారు. నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను, లవ్ చేస్తున్నాను కదా! అసలు నేను విచ్చలవిడిగా బిహేవ్ చేస్తాను. విచ్చలవిడిగా మాట్లాడతాను. అన్నెసెసరీగా కూడా తిట్టేస్తాను. అర్థం చేసుకోవాలి కదా! అనుకుంటారు. నో. ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడే ఒళ్ళు, పళ్ళు, మనసు, నోట్లోంచి మాట. వచ్చే మాట చాలా చాలా ఆచి తూచి, సమకూర్చి, పేర్చి మాట్లాడాలి. ఇది కీ. ఓకే. అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇస్ ఎ బిగ్గెస్ట్ దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. ఐయామ్ ఆల్సో రైటింగ్ ఇన్ మై బుక్ కపుల్స్‌కి. తెలుసో తెలియకో రియాక్ట్ అయిపోతారు. అంత ఈజీగా కాదు కదా! హ్యూమన్ ఎమోషన్స్. అయినప్పుడు మళ్ళీ రిలేషన్‌షిప్‌ని ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ స్పార్క్ తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఓకే. తిట్టేస్తావు లుంబిని. నువ్వే ఉన్నావు. మూడ్ స్వింగ్స్‌లో ఉన్నావు. పీరియడ్స్‌లో ఉన్నావు. వర్క్ చాలా ఉంది. నీ పార్ట్నర్ ఏదో ఫైనాన్షియల్ ఇష్యూ గురించి ఏదో ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం అనుకున్నాడు. యూ ఆర్ ఇన్ లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్ అనుకో. సో, ఇట్లా 10,00,000 అవసరమైతే లోన్ తీసుకుందాం అనుకున్నాను. నేను ఒక 5,00,000 తీసుకుంటాను. నువ్వు ఒక 5,00,000 తీసుకురా అన్నావు అనుకో. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? గివెన్ ఎ సినారియో ఎగ్జాంపుల్ చెప్పు. ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు డిసైడ్ అయిపోతావా ముందే నాకు చెప్పకుండా అన్నట్టుగా? ఆ! ఓకే. అసలు నువ్వెవరివి? నేను ఉద్యోగం నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలీదు. నువ్వు నన్ను ఇట్లా అడుగుతావేంది? మగాడివయ్యి నువ్వు కదా చేయాలని బేసిక్ రియాక్షన్ వస్తది అమ్మాయికి. అదేంది అన్ని నీకు కావాలంటే మీ పేరెంట్స్‌కి 10,00,000 నేను తీసిస్తే, నాకు కావాలంటే 5,00,000 ఇయ్యవా అని గొడవ అయితదా? అయితదా? అవ్వదా? నీకున్న చిరాకులో, అసహనంలో ఆ పీరియడ్స్ ఆర్ ఇష్యూస్‌లో ఎలా ఉంటది కాన్వర్జేషను? ఇరిటేటింగ్. గొడవ అయితదా? అవ్వదా? మొహాలు చూసుకోకుండా ఆ రోజు పెద్దగా అరుచుకొని తిండి తినకుండా పడుకుంటారు. సో, అలాంటి సినారియోలో కాన్‌ఫ్లిక్ట్‌ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ అంటే ప్రశాంతంగా కూర్చొని, ఇదిగో నువ్వు ఈ మాట అనటం వల్ల నాకిలా
ఇలా ఫీల్ అయ్యాను అని నన్ను జడ్జి చేయొద్దు. నేను ఏం ఫీల్ అయ్యాను అనేది యూ డోంట్ జడ్జ్ మీ, యూ డోంట్ ట్రై టు రెక్టిఫై మీ. జడ్జ్ చేయొద్దు, నన్ను సరిదిద్దడానికి ట్రై చేయొద్దు. బికాజ్ నీ ఎమోషన్స్ నీ అబ్బా, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ ఎన్ని అనేస్తాడు అబ్బాయి. అట్లనే మాట్లాడతారు అబ్బాయి, నాకు అప్పుడు అట్లా అనిపించింది. సో పక్కన వాళ్ళు నీ ఎమోషన్స్ ఏదైతే ఆథెంటిక్ ఉన్నాయో తీసుకునే స్టేజ్లో ఉండాలా మెంటల్గా. నువ్వు కూడా వాళ్ళు ఏం చెప్పినా నువ్వు తీసుకునే స్టేజ్లో ఉన్నప్పుడే కాన్ఫ్లిక్ట్ గొడవ అయిన తర్వాత రిజాల్వ్ అవుతుంది. కూర్చొని ఆ జరిగిపోయిన అన్నెసెసరీ నాన్సెన్స్ని రెక్టిఫై చేసుకోకుండా చాలామంది రిలేషన్షిప్స్లో ముందుకెళ్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ప్రేమగా మాట్లాడటం, బయటకు తీసుకెళ్ళటం జరుగుతుంది. కానీ జరిగిన ఇంపాక్ట్, జరిగిపోయిన సందర్భం, అన్న మాటలు, కలిగిన బాధ అనేది వాళ్ళు తీర్చడానికి ట్రై చేస్తూ ఏదో బయటకు తీసుకెళ్ళాం అనుకుంటారు. కానీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోతుంది అది కదా. ఎప్పుడైతే ఎందుకన్నా దాని గురించి మాట్లాడుకోరంటే లుంబిని మళ్ళీ గొడవ అవుద్దని కాదు. ఎప్పుడైతే జరిగిపోయింది నువ్వు క్లియర్ చేసుకొని కంక్లూడ్ చేసుకొని క్లోజర్ చేయలేదో, నేను ఇలా అన్నాను ఐమ్ సారీ అను, లేకపోతే నేను ఇలా అనుకున్నాను నేను ఇలా కాదని, ఓ అలా అనుకున్నావా అయితే నాకు చెప్పాల్సింది, లాట్ ఆఫ్ రిజల్యూషన్ దట్ కెన్ హ్యాపెన్. సో అది మీ ఇద్దరు కొడేసుకుంటారు కాబట్టి నాలాంటి కౌన్సిలర్ దగ్గరికి వస్తే కాస్త కూర్చోబెట్టి చాలా కాన్ఫ్లిక్ట్స్ సంవత్సరాలు మనసులో పెట్టుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు రిలేషన్షిప్లో. లేదంటే నువ్వు చెప్పిన నువ్వు అడిగిన క్వశ్చన్లు అన్న మాటల్ని ఏది మాట్లాడకూడదో అలా మాట్లాడేసి, ఎలా బిహేవ్ చేయకూడదో అలా చేసేసి, ఎలా ఉండకూడదో అలా ఉండేసి, ఎలాగా ఇబ్బంది పెట్టకూడదో అలా పెట్టేసి కూడా మళ్ళీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ దెర్ ఈజ్ అ సొల్యూషన్ టు క్లోజ్ ఇట్. అప్పుడు రిలేషన్షిప్ అనేది బ్లిస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యర్ టైం. సో ఇలా మీకు రిలేషన్షిప్ అడ్వైజర్స్ కావాలి అని అనుకుంటే, అపాయింట్మెంట్స్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.